వానాకాలం సీజన్ ప్రారంభమైనందున రైతులకు అన్ని రకాల నాణ్యమైన విత్తనాలు అందించాలని బీజేపీ కిసాన్ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యుడు గోలి మధుసూదన్ రెడ్డి డిమాండ్ చేశారు. నకిలీ విత్తనాలను అరికట్టడానికి జిల్లా స్థాయిలో ఐపీఎస్ స్థాయి అధికారితో కూడిన విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీని ఏర్పాటు చేయాలని కోరారు. వానాకాలం వ్యవసాయ సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో రైతుల అవసరాలకు సంబంధించి పలు వివరాలతో కూడిన వినతి పత్రాన్ని బీజేపీ కిసాన్ మోర్చా నాయకులు గురువారం జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన్ను కలిసి అందజేశారు. ఈ సందర్భంగా గోలి మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ ఫసల్ బీమా పథకాన్ని అమలు చేసి రైతులకు అండగా నిలవాలని కోరారు. రైతులకు రుణ సౌకర్యం కల్పించాలని, సబ్సిడీపై ఎరువులు అందించాలని డిమాండ్ చేశారు. అన్ని మండలాలలోని విత్తన విక్రయ కేంద్రాలలో సరిపడా విత్తనాలు అందుబాటులో ఉంచాలని విజ్ఞప్తి చేశారు. ఎరువులను అధిక ధరలకు విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. తెలంగాణ సీడ్ కార్పొరేషన్ ద్వారా సరఫరా చేసే విత్తనాలలో తాలు విత్తనాలు రావడం వలన రైతులు నష్టపోతున్నారని, దీనిని దృష్టిలో ఉంచుకొని విత్తనాలలో కల్తీ లేకుండా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు గడ్డం వెంకటరెడ్డి, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పోతెపాక లింగస్వామి, జిల్లా కోశాధికారి ఫకీరు మోహన్ రెడ్డి, కిసాన్ మోర్చా నాయకులు సీతారామరెడ్డి, గుండా నవీన్ రెడ్డి, జిల్లా మీడియా కన్వీనర్ గడ్డ మహేష్, అసెంబ్లీ కన్వీనర్ దాయం భూపాల్ రెడ్డి, అధికార ప్రతినిధి బీపంగి జగ్జీవన్, భీష్మారెడ్డి, పామూరు వెంకటరెడ్డి, గుడుగుంట్ల సాయన్న గౌడ్, అశోక్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పలస శ్రీను, గుండాల సైదులు, శ్రీకాంత్ తదితరులున్నారు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి రైతు వ్యతిరేక అవలంబ ధోరణికి జిల్లా కలెక్టర్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. కిసాన్ మోర్చా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఫసల బీమా యోజనని వెంటనే అమలు చేయాలని, అలాగే వర్షాలు పడి రైతన్నలందరూ దుక్కునుకొని రెడీగా ఉన్నారు కాబట్టి అందరూ కూడా పత్తి విత్తనాలు నాటుకుంటున్నారు. ఆ పత్తి విత్తనాలు కూడా నకిలివి జిల్లాలో విరివిగా నకిలివి దొరుకుతున్నవి, ఒరిజినల్ ఏమో బ్లాక్లో అమ్ముతున్నారు. ఆ విషయాన్ని అరికట్టాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అలాగే రైతులకు ఇస్తున్నటువంటి 7,000 ఎకరాకు 7,500 రైతు భరోసా వెంటనే రైతు ఖాతాల్లో జమ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతున్నది. రైతు రుణమాఫీ 2 లక్షల రూపాయలని వెంటనే చేయాలి. లేనిచో రైతుల ఆధ్వర్యంలోనే కలెక్టరేట్ ముందు పెద్ద ఎత్తున ధర్నా చేయడం జరుగుతుంది. బ్యాంకర్లు రెన్యువల్ చేసుకోమని బ్యాంకర్లు చెప్తున్నారు. బ్యాంక్ మేనేజర్లు రైతులకు ఫోన్ చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏమో రుణమాఫీ 15 ఆగస్టు అని చెప్తున్నది. ఆ విషయాన్ని బ్యాంకర్ల దృష్టికి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తీసుకువెళ్లాలని కోరుచున్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలు ఇచ్చినట్టు హామీలను పూర్తిగా కూడా అమలు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రధానమంత్రి ఫసల్ బీమా అమలు చేస్తానని చెప్పింది. అదేవిధంగా పూర్తిగా కూడా ఈ యొక్క రాష్ట్ర వ్యాప్తంగా నకిలీ విత్తనాలు వీలైతానని చేస్తూ ఉన్నది. వెంటనే దాన్ని అమలు చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. పూర్తిగా కూడా ఒక ఐపీఎస్ స్థాయి అధికారిని నియమించాలి. రాష్ట్ర స్థాయిలో ప్రతి జిల్లా కేంద్రంలో ఒక ప్రత్యేకమైనటువంటి ఐపీఎస్ అధికారిని నియమించి విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వము పూర్తిగా కూడా ప్రైస్ ఫిక్సేషన్ పూర్తిగా కూడా ఈ యొక్క ప్రతి ఒక్క ప్యాకెట్కు 450 గ్రాములు కలిగినటువంటి పత్తి విత్తనాలకు కేంద్ర ప్రభుత్వము పూర్తిగా కూడా వ్యవసాయ శాఖ అధికారి కేంద్ర ప్రభుత్వం పూర్తిగా కూడా 864 రూపాయలు కేటాయిస్తే ఈరోజు 1600 రూపాయలు మధ్యాహ్నం బ్లాక్లు అమ్ముతూ ఉన్నారు. ప్రభుత్వం విషయం, రైతుల విషయంలో ఏమాత్రం కూడా ఈ ప్రభుత్వం పట్టించుకుంటలేదు. 864 రూపాయలకు విక్రయించాల్సిన 450 గ్రాముల పత్తి గింజల ధర ఈరోజు డబుల్ పెట్టవలసి వచ్చింది. రైతులు తీవ్రంగా ఆందోళనకు గురవుతూ ఉన్నారు. ఈరోజు పత్తి గింజలు దొరకకుండా బ్లాక్ చేస్తూ ఉన్నారు. పూర్తిగా కాంగ్రెస్ పార్టీ వచ్చిందంటే బ్లాక్ మార్కెట్కి పూర్తిగా కూడా తెరలేపినట్టు అవుతూ ఉన్నది. నకిలీ విత్తనాలు ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో పూర్తిగా ప్రధానంగా నల్గొండ జిల్లాలో విలైతానం చేస్తుంటే ఎంతమంది మీద కేసులు పెట్టారు మీరు? పూర్తిగా అధిక ధరలకు విక్రయించే వాళ్ళపైన చర్యలు తీసుకోవాలని, ప్రధానమంత్రి ఫసల్ బీమా అమలు చేయాలని, అదేవిధంగా పూర్తిగా కూడా ఈ యొక్క సీజన్లో రైతులకు పూర్తిగా కూడా రైతు భరోసా కింద 7,500 రూపాయలు ఎలాంటి షరతులు లేకుండా అమలు చేయాలని, ఈ జూన్ చివరి లోపల పూర్తిగా కూడా వారి ఖాతాలో జమ చేయాలని, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము నల్గొండ జిల్లాకు తెలంగాణ రాష్ట్రానికి ఇస్తున్నటువంటి ఆయిల్ ఫామ్ రైతులకు ఇస్తున్నటువంటి వ్యవసాయ పెట్టుబడికి ఇస్తున్నటువంటి 10,500 రూపాయలు కూడా పూర్తిగా కూడా దారి మళ్లించి రాష్ట్ర ప్రభుత్వము వాడుకోవడం జరిగింది. రైతుల యొక్క నోటికాడు బుక్క వాళ్ళు తింటూ ఉన్నారు. కాబట్టి మీరు ఎట్టి పరిస్థితులు ఉంచుకోవడానికి వీల్లేదు. ఈ యొక్క ఆయిల్ ఫామ్ కింద పెట్టుబడికి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న సహాయాన్ని వెంటనే విడుదల చేయాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నాము. 15వ తారీఖు ఆగస్టు వరకు మీరు రుణమాఫీ చేస్తాను హామీ ఇచ్చిన 40 కోట్ల రూపాయలు కావాలి. దానికి సపరేట్గా కార్పొరేషన్ అంటూ ఉన్నారు.
కానీ భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది ఈ యొక్క వ్యవసాయ సీజన్లు ప్రారంభమైంది. వ్యవసాయ పెట్టుబడుల కోసం రైతులకు కొత్తగా రుణాలు బ్యాంకులతో మాట్లాడి రుణ సౌకర్యం కల్పించాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ కిసాన్ మోర్చా డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు మొదటి దశలో అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాలకు మేము వినతి పత్రం ఇస్తా ఉన్నాము. లేనట్లయితే ఈ యొక్క ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా తూచా తప్పకుండా అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. లేనట్లయితే భారతీయ జనతా పార్టీ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 50 లక్షల మంది రైతాంగంతో కూడగొట్టి ఈ యొక్క రాజకీయాలకు అతీతంగా రైతాంగ ఉద్యమాలు దశల వారీగా చేపట్టి మీరిచ్చినటువంటి హామీలన్నీ కూడా అమలయ్యేంత వరకు కూడా ఉద్యమం చేస్తామని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తూ ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ప్రతి పౌరుణ్ణి తెలంగాణ ప్రజల్ని మభ్యపెట్టడం జరిగింది. సార్, అధికారంలోకి వచ్చిన తర్వాత సోనియమ్మ బర్త్డే రోజు మేము రైతులకు ఇచ్చినటువంటి హామీలను అమలు చేస్తామన్నారు. ఇంతవరకు అమలు చేయకపోవడం అనేది బాధాకరమైన విషయం. ఇప్పటికైనా రైతులు పెట్టుబడి కావాలి కాబట్టి రేపు 20వ తారీఖు వరకు రైతులకు ఇచ్చినటువంటి రైతు బంధు అదేవిధంగా 2 లక్షల రుణమాఫీని వెంటనే అమలు చేయాలని భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా తరఫున డిమాండ్ చేస్తుంది.